ఒక పెయిర్‌కి ఆ ట్రోఫీయో, ఆ కప్పో ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసి పంపించేసేయండి. ఎందుకు ఇదంతా టైం వేస్ట్ వ్యాపారాలు, యవ్వారాలు కాకపోతే చెప్పండి. 'బిగ్ బాస్‌లోనే బయాస్డ్ హోస్టింగ్ చూసావంటే ఇక్కడ దాని అమ్మ మొగుడు హోస్టింగ్ చేస్తున్నారు శ్రీముఖి గారు. అసలు ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే వాళ్ళనేమన్నా 'బిగ్ బాస్‌లోకి పంపించాలని, వాళ్ళ ఇమేజ్‌ని బిల్డ్ చేయాలని చెప్పి మీరు అనుకుంటుంటే, లేదా మీరంటే మీ మేనేజ్‌మెంటో, మీరు, మీ జడ్జెస్ అందరూ అనుకుంటా ఉంటే కప్పిచ్చేసేయండి వాళ్ళకి. పాపం మిగిలిన వాళ్ళందరూ అంత కష్టపడి గేమ్ ఆడుతా ఉంటే వాళ్ళు ఎందుకు వాళ్ళందరిని ఎదవలు చేస్తా ఉంటారు? మీరే ఒక సెట్ ఆఫ్ రూల్స్ క్రియేట్ చేస్తారు. దాన్ని మీరే కాంట్రడిక్టింగ్ చేస్తారు. మళ్ళీ ఉల్టా ఎవరైనా మాట్లాడితే ఆళ్ళని తిడతారు. అసలు ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇప్పుడు. వన్ బై వన్ మాట్లాడుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ పేరు ఎవరో కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ప్లీజా. శ్రీముఖి గారు ఆవేశంగా తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వస్తారు. ఇంకా నటరాజు మాస్టర్ మీద రెచ్చిపోతారేమో అని అనుకుంటే వచ్చి లోపలికి వచ్చి అందరూ ఫౌల్ చేశారు, మీరు కూడా అందరూ ఫౌల్ చేయటం వేరు, నటరాజ్ మాస్టర్ ఫౌల్ చేయటం వేరు. నటరాజ్ మాస్టర్ ఫౌల్ చేయలే, పిచ్చి పట్టినట్టు ప్రవర్తించాడు. పిచ్చి పట్టినట్టు ప్రవర్తించడానికి, గేమ్లో ఫౌల్ చేయడానికి రెండు ఒకటేనా? రెండిటికి ఒకటే రూలా? అసలు నటరాజ్ మాస్టర్ అనేవాడు నిన్న చేసింది ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు. లోపల సూట్ కేసులు తన్నాడు, ఏది కనిపిస్తే అది తన్నాడు, మనుషులు ఒక్కటే తన్నలా అంతే, మిగిలిన అన్నిటి తన్నాడు. మరి నటరాజ్ మాస్టర్కి వీళ్ళు గేమ్లో అటు ఇటు తిప్పారు, లేకపోతే ఇట్లా డౌన్ చేసి పట్టుకున్నారు. దానికి దీనికి ఒకటేనా ఫౌల్ కింద కన్సిడర్ చేస్తారా? అదేంటది? నటరాజ్ మాస్టర్ని గేమ్లోంచి కంప్లీట్గా డిస్క్వాలిఫై చేయరా? ఒకవేళ చెయ్యాలనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మళ్ళీ అభిమానిక వాళ్ళు 2 ఫౌల్స్ చేశారు. దాంట్లో మొత్తం అభిమానికాన్ని చేసింది, అమీర్ 0 ఫౌల్స్ చేశారంట. నెక్స్ట్ జాను 2 ఫౌల్స్ చేశారు. భాను ఏం చేయలేదు. నెక్స్ట్ సిద్ధు, సోనియా వాళ్ళు 3 ఫౌల్స్ చేస్తే సిద్ధు 1 ఫౌల్ చేశారు. అలా తిప్పడం అది. సో సోనియా 2 ఫౌల్స్ చేసింది నడిచే దాని దగ్గర, ట్రాక్ దగ్గర. మహేష్ అండ్ శాండ్రా, మహేష్ 3 ఫౌల్స్ చేస్తాడు, శాండ్రా 0 ఫౌల్స్ చేస్తుంది. శాండ్రా ఏం ఫౌల్స్ చేయదంట. శాండ్రా కూడా దోసుద్ది కదా, ఫౌల్ కదా. ఏమో సులువుకి కనిపించుండదేమో. సో కళ్యాణ్ 1 ఫౌల్ చేస్తారు, అండ్ వాసంతి కూడా 2 ఫౌల్స్ చేస్తుంది అక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మాస్టర్ 6 ఫౌల్స్ చేస్తాడు, నీతు గారు 2 ఫౌల్స్ చేస్తారు. మాస్టర్ ఇంకా 6 ఫౌల్స్ అంటే ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకున్నారనమాట. మొత్తం ఎవ్రీథింగ్, కొట్టడం గిట్టడం, ఆయన బయట అది చేయటం అన్నీ కలిపి ఆయన 6 ఫౌల్స్. నీతు గారు 2 ఫౌల్స్ చేశారు. నీతు గారు జానును కొట్టారు. జానుకు తగిలింది దెబ్బ తగిలింది. అది కాన్షియస్తో కొట్టారా, లేకపోతే అది మిస్టేక్ జరిగిందా పక్కన పెడితే కొట్టారు, ఆవిడ హర్ట్ అయింది. బేసిక్ కర్టసీ అనేది చూపెట్టాలి కదా. సో భానుకి అట్లీస్ట్ జానుకి సారీ చెప్పాలి కదా. మినిమం కర్టసీ అనేది ఉంటుంది కదా అక్కడ. ఆవిడ అసలు నేను అందరికీ సారీ చెప్తాను కానీ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఆవిడకి సారీ చెప్పను, అంత హెడ్ వెయిట్ ఎందుకు మేడం? నీతు గారు మీకు మీ వల్ల తగిలింది దెబ్బ, బై మిస్టేక్ తగిలి ఉండొచ్చు. మామూలుగా మనం బై మిస్టేక్ కాల్ తగిలితేనే మనం సారీ చెప్తాం కదా. మరి అంత పెద్ద షోలో అలా ఆడుతూ కావాలని మీరు కొట్టారు అని కూడా అమ్మాయి అనట్లేదు, పొరపాటున తగిలింది అనుకోవచ్చు. కట్టసి ఏమైంది? హ్యుమానిటీ గ్రౌండ్స్లో మీరు చూపెట్టాలి కదా, సారీ చెప్పాలి కదా. మీరు చెప్పరు సారీ, ఎందుకంటే మీ వెనక జడ్జెస్ ఉన్నారు. మీరు ఎందుకు చెప్తారు సారీ? అమ్మా మీరు ఆడ చెప్తారు. నెక్స్ట్ నూకరాజు 2 తప్పులు చేశాడు, ఆసియా 8 తప్పులు చేసింది. ఆసియా ఆపింది, అవన్నీ చేశారు. సో ఆసియా వాళ్ళు కూడా 8 తప్పులు చేశారు. మొత్తం వీళ్ళు 10 తప్పులు. మాస్టరు ఏదైతే ఆ పట్టుకునే రాడ్ ఉందో, సో ఆ స్టిక్ దానికి కింద దించారు. దాన్ని దించినప్పుడు సో మా మాస్టర్ 1 minute 16 seconds దించుతారు. కళ్యాణ్ వాళ్ళు కూడా కిందకు దించుతారు. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళకి ఆల్రెడీ తప్పుల కింద 3 పాయింట్ల 3 ఫౌల్స్ వాళ్ళు చేసింది. వాళ్ళు 3 ఫౌల్స్ చేశారు. నెక్స్ట్ మహేష్ వాళ్ళు కూడా 3 ఫౌల్స్ చేశారు. మహేష్ వాళ్ళని డిస్క్వాలిఫై చేయలేదు, మరి వీళ్ళని డిస్క్వాలిఫై చేశారు. ఎందుకు? వీళ్ళ కిందకి దించి పట్టుకున్నారని రూల్స్కి. అది ఫౌలే కదా. మళ్ళీ ఫౌల్ తర్వాత మళ్ళీ డిస్క్వాలిఫై అయింది. డిస్క్వాలిఫై చేయడానికి ఏకైక అర్హత ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ గేమ్లో నటరాజ్ మాస్టర్ ఒక్కడే. ఎందుకు? అలా ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు, లోపలికి వెళ్ళి పిచ్చిగా చేశాడు కాబట్టి నటరాజ్ మాస్టర్ ఒక్కడే డిస్క్వాలిఫైకి ఎలిజిబుల్. కళ్యాణ్ టీం కళ్యాణ్ వాసంతి వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్? సో ఎవరు మన నూకరాజు వాళ్ళు ఎందుకు ఎలిజిబుల్? వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేశారు, ఫౌల్స్ చేశారు. అసలు ఫౌల్స్ దేనికి ఇచ్చారు? దేనివల్ల పాయింట్లు ఎక్కడ తగ్గాయి? పొజిషన్స్ జస్ట్ ఫౌల్స్ పెట్టి పాయింట్లు చేంజ్ చేశారేంటి? పాయింట్లు తగ్గించాలి కదా. లాస్ట్ టైం ఎలా అయితే తగ్గించారో అలా తగ్గించాలి కానీ ఫౌల్స్కి డైరెక్ట్గా పొజిషన్స్ చేంజ్ చేశారు. ఎందుకో కళ్యాణ్ వాళ్ళు అసలు ఎందుకు దించాలి? ఏం అవసరం? కళ్యాణ్ వాళ్ళు దించాల్సిన అవసరం ఏంటి? అతను ఫస్ట్లో వచ్చాడు,
టాప్లో వచ్చాడు, ఫౌల్స్ పెట్టావు, పాయింట్లు చూసుకో. స్ట్రైట్ అవే అతన్ని మళ్ళీ బాటమ్ 3లోకి ఎందుకు తీసుకొస్తారు? ఏ లెక్కన తీసుకొస్తారు అంటే మా ఇష్టం, మేము తీసుకొచ్చేస్తాం అని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొస్తారు? దేనికి? ఇక్కడ పాయింట్, ఇక్కడ హైలైట్. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు టాప్లో ఉండాలి, అంతే కదా. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు టాప్లో ఉండటం కోసం వీళ్ళని బాటంలోకి తీసుకొస్తారు. మహేష్ వాళ్ళకంటే వీళ్ళు తక్కువ ఉండాలి, అంతే కదా. మహేష్ వాళ్ళకంటే వీళ్ళు తక్కువ ఉండాలి, కళ్యాణ్ వాళ్ళు. దీనికి మరి 200 పాయింట్స్. సో నూకరాజు, కళ్యాణ్, నటరాజు వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు బాటమ్ 3లోకి. సో నూకరాజు లాస్ట్ పొజిషన్లో పెడతారు, ఎందుకంటే 8 ఫౌల్స్ చేస్తారు కాబట్టి. సో 10 ఫౌల్స్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి 80 పాయింట్స్. నటరాజు మాస్టర్ వాళ్ళు సో 8 ఫౌల్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 100 పాయింట్స్. కళ్యాణ్ వాళ్ళు 3 ఫౌల్స్ చేస్తారు, అయినా కానీ నేను డిస్క్వాలిఫై చేస్తారు, ఎందుకంటే అతను కిందకు పట్టుకున్నాడు కాబట్టి. సో కిందకు పట్టుకున్నారు, అందరూ పట్టుకున్నారు కిందకి, అంది చేసుకోరు. అతని దాంట్లో బరువు ఉందా బరువు లేదా డజంట్ మ్యాటర్ కదా. అందరు చేసిన ఫౌల్ లాగా అతను కూడా చేశారు, దాంట్లో పెద్దగా అతన్ని డైరీ డిస్క్వాలిఫై చేసి కింద పెట్టాల్సిన అవసరం ఏముంటి? అతనికి వచ్చేసరికి 120 పాయింట్స్, మహేష్ గారికి వచ్చేసరికి 140, అమీర్ వచ్చేసరికి 160, భాను వాళ్ళకి 180, సిద్ధు వాళ్ళకి 200 పాయింట్స్. సిద్ధు వాళ్ళు టాప్లో వచ్చారు. ఓకే, ఎంతో కొంత వీళ్ళు టాప్లోకి వచ్చారు సిద్ధు వాళ్ళు. సో ఇప్పుడు సిద్ధు వాళ్ళు టాప్లోకి రావడం వల్ల సో ఇప్పుడు సిద్ధు వాళ్ళు మిగిలిన వాళ్ళ దాంట్లోంచి 50 పాయింట్స్ తీసేయాలి. భాను వాళ్ళ దాంట్లోంచి 50 పాయింట్స్ తీసేస్తారు. నాకు ఇది పర్లేదు అనిపించింది, కరెక్టే అనిపించింది. ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ దాంట్లో తీసేయడం కంటే వీళ్ళ దాంట్లో తీసేస్తే సో వీళ్ళకి ఎవరైతే కాంపిటీషన్ ఉంటారో వాళ్ళ దాంట్లో తీసేయాలి. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళతో తీయడం వల్ల ఉపయోగం లేదని చెప్పి వీళ్ళకి అనిపించుండొచ్చు. కాకపోతే ఏంటంటే భాను, ఈ కళ్యాణ్, వాసంతి, ఈ సిద్ధు, సోనియా వీళ్ళంతా ఒక గ్రూప్ లాగా గేమ్ ఆడుతున్నారు. గ్రూప్లోకే దెబ్బేసుకున్నారు ఎవరని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ ఈజ్ గేమ్ కాబట్టి వీళ్ళ దాంట్లో వాళ్ళు తీసేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కళ్యాణ్, వాసంతి, శ్రీముఖి మాట్లాడతారు. కళ్యాణ్ అంటే నేను వెళ్ళిపోతా అంటారు. ఎందుకు? టాప్లో వచ్చాడు, 200 పాయింట్స్ వచ్చాయి. సో అతని ఫీలింగ్ ఏంటి? 200 పాయింట్స్ నా దగ్గర వచ్చాయి, లాస్ట్ టైం నా దగ్గర నుంచి మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు తీసుకున్నారు, సో నేను కాబట్టి వాళ్ళ దగ్గర నేను తీసుకుంటాను అని చెప్పి అతను ఒక థాట్లో ఉన్నాడు. అలా థాట్లో ఉన్నప్పుడు ఇప్పుడు అతన్ని తీసుకెళ్ళి మధ్యలో పడేశారు, అంటే బాటమ్ 3లో పడేశారు అతను తీసుకెళ్ళి. ఇప్పుడు ఏంటి? సిద్ధు వాళ్ళు వచ్చారు, సిద్ధు వాళ్ళు వచ్చి భాను వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో కళ్యాణ్ వాళ్ళు వస్తే టాప్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మహేష్ అండ్ శాండ్రా దగ్గర తీసుకుంటారని చెప్పి మేనేజ్మెంట్కి అనిపించిందో మరి మేనేజ్మెంట్ కప్పులో వాళ్ళు నాకు తెలియదు, కానీ మరి వాళ్ళ దగ్గర నుంచి సడన్గా తీసుకుంటారా అని తెలిసింది కాబట్టి ఓపెన్గా వాళ్ళు చెప్పారు కాబట్టి అందుకని చెప్పి డిస్క్వాలిఫై గేమ్ ఒకటి ఆడి వాళ్ళని తీసుకొచ్చి మధ్యలో పెట్టి సిద్ధు వాళ్ళు తీసుకొచ్చి టాప్లో పెట్టారు, సిద్ధు వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ దగ్గర తీసుకున్నారు. మొత్తం గేమ్ ఆడారు అక్కడ. కళ్యాణ్ వాళ్ళకి నిజంగానే అన్యాయం జరిగింది. దీనికంటే ఇంకా డబుల్ అన్యాయం తర్వాత జరిగింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది తప్పు అనిపించింది కళ్యాణ్ క్వశ్చన్ చేశారు. కొంచెం సినిమాటిక్ డైలాగులు చెప్పాడు కానీ నాది కాదని దాన్ని వదిలేస్తారు, నాదైంది దాన్ని పావల కూడా నేను వదలనని చెప్పి ఏదైతే పుష్ప సినిమాలో డైలాగ్ ఉంటుందో పుష్ప సినిమాలో డైలాగులు చెప్పాడు కానీ సో ఆ డైలాగులు కాకపోకుండా మిగిలిన అతని ఎమోషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అని అనిపించింది ఒక పాయింట్లో నాకు. ఎందుకంటే అతను కష్టపడి గేమ్ ఆడాడు కదా. సో గేమ్ ఆడిన తర్వాత ఇంత దారుణంగా అతన్ని తీసుకెళ్ళి డిస్క్వాలిఫైలో పడేయటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన పెద్ద పెద్ద తప్పులు కూడా కాదు. ఇప్పుడు మాస్టర్ తప్పులు, నూకరాజు వాళ్ళ తప్పులు, సో వీళ్ళ తప్పులు అంటే వాళ్ళు ఒకరు 10 చేశారు, ఇంకొకరు 8 చేశారు, వీళ్ళు 3 చేశారు తప్పులు. ఫౌల్స్, నెంబర్ ఆఫ్ ఫౌల్స్తో మాట్లాడుతున్నాను. అలాంటప్పుడు ముగ్గురికి ఒకటేలాగా ఎలా ఉంటుంది? కరెక్ట్ కాదు కదా అసలు అది. దానికంటే సపరేట్గా మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి అది చేశాడు తప్పు కరెక్టో అతను ఫౌల్ చేశాడు, దాన్ని ఒకటే ఫౌల్ కింద కన్సిడర్ చేశారు కదా. ఇప్పుడు బకెట్ని తన్నటం కూడా దాన్ని ఒక ఫౌల్ కింద ట్రీట్ చేశారు. ఇది ప్రాపర్టీ డ్యామేజ్ని కూడా. ప్రాపర్టీ డ్యామేజ్ని ఒకటి ఫౌల్ కింద ట్రీట్ చేసినప్పుడు అతను కింద దించడం కూడా ఫౌల్ కింద ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? సరే పోనీ ట్రీట్ చేసినప్పుడు ఒకటే ఫౌల్ కదా, 3 ఫౌల్స్ కదా వాళ్ళు చేసింది. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు కూడా 3 ఫౌల్స్ చేశారు కదా. 3 ఫౌల్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి వీళ్ళు ఎందుకు స్ట్రైట్ అవే డిస్క్వాలిఫై చేశారు? కారణం ఇది. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకోకూడదు, గుంజుకోకూడదు. తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయి. నమస్కారం. సో కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుతున్నారు, శ్రీముఖి మాట్లాడుతున్నా కూడా సో శ్రీముఖి కూడా సేమ్ అదే చెప్తున్నాడు. సో అదైనా కూడా ఒప్పుకోలేదు. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారు. అండ్ నీతు గారు చెప్తుంటారు, నేను ఎవరికి అందరికీ సారీ చెప్తాను కానీ సో భాను వాళ్ళకి సారీ చెప్పనని. సో కర్టసీ కూడా లేదు ఆవిడకి. నిజంగా అదే నాకు చాలా అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ మాస్టర్ ఏమో అనుకున్నాం కానీ మాస్టర్ కంటే దారుణంగా ఉన్నారు. అక్కడ ఏం చేసింది ఏం లేదు భాను వాళ్ళు. ఈవిడే దాన్ని ఎగ్జాగరేట్ చేసి పెద్దది చేసి హైలైట్ చేసి దానికి ఆవిడే రియాక్ట్ అయ్యి మొత్తం ఆవిడే విక్టిమ్ కార్డ్ వేసుకొని ఆవిడే సింపతి గేమ్ ఆడుతున్నారు నీతు గారు. మామూలు తెలివితేటలు కాదు అసలు. మా తర్వాత వచ్చి మాస్టర్ సారీ చెప్తారు అందరికీ. సో మాస్టర్ వచ్చి సారీ చెప్తారు, మా సారీ ఓకే అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు పాయింట్స్ అంటే లైక్ ఎవరైతే గేమ్ ఆడుతుంటారో ఆ గేమ్లో ఒక అపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి గోల్డెన్ కప్లో వచ్చి ఆ చిట్టీలో ఉంటే ఆ చిట్టీలో ఒకళ్ళు పేరు తీస్తే
ఎవరైతే పేరు వస్తుందో ఆ పేరు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకొకరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళతో వీళ్ళు గేమ్ ఆడాలి. ఇది విచిత్రంగా ఉంది అసలు ఈ రూల్ అయితే. ఇది ఇలాంటి రూల్ నేను ఎక్కడ వెళ్ళా, కొత్తగా అనిపించింది ఇది. ఫస్ట్ నూకరాజు వాళ్ళ పేరు వచ్చింది, వాళ్ళు సిద్ధు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ నటరాజు వాళ్ళ పేరు వచ్చింది, దాంతో మహేష్ అండ్ శాండ్రా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు, ఈజీగా ఉంటుందని. కళ్యాణ్ వాళ్ళ పేరే వచ్చింది, వాళ్ళ అమీర్ అండ్ అభిమాని కానీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ జాను బాను వాళ్ళని ఎవరు సెలెక్ట్ చేసుకోరు. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాను బాను వాళ్ళు లేరు కాబట్టి సో ఏదో కొంచెం తమాషాలు ఇది చేసి జాను బాను మీరు గేమ్లో ఉండరు, మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదు అది ఇది అని చెప్పి అలా అంటాను అనుకున్నారా అని చెప్పి మీకు ఒక ఛాన్స్ ఉంది, అద్భుతమైన ఛాన్స్ అని చెప్తారు. ఇప్పుడు జాను బాను వాళ్ళు వచ్చేసరికి సో ఇప్పుడు జాను బాను వాళ్ళు వచ్చేసరికి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సిద్ధు సోనియా ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు సోనియా వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు జాను బాను సిద్ధు సోనియా వాళ్ళతో ఆడాలి. సిద్ధు సోనియా వాళ్ళు ఆల్రెడీ నూకరాజు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే నూకరాజు సిద్ధు సోనియా, జాను సిద్ధు సోనియా అంటే మీరు 2 సార్లు గేమ్ ఆడాలని చెప్పి సిద్ధు వాళ్ళు అడుగుతారు. అలా కాదు, ఇది వేరేలాగా. అంటే సేమ్ 1 2 3 4 5 6 7 పొజిషన్స్ ఉంటాయి. మీరు ఎవరినైతే సెలెక్ట్ చేసుకున్నారో మీకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నూకరాజు ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు అనుకోండి, సెకండ్ పొజిషన్లో సిద్ధు ఉన్నాడు అనుకోండి, సిద్ధు దాంట్లోంచి హాఫ్ పాయింట్స్ అంటే 130 ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 140 ఉన్నాయనుకోండి, ఒక 70 పాయింట్స్ నూకరాజుకి వెళ్ళిపోతాయి అలాగన్నమాట. సో అంతే తప్పితే గేమ్ని అందరూ నార్మల్గానే ఆడతారు, పొజిషన్స్ని బట్టి వాళ్ళ పాయింట్స్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు సిద్ధుకు ఉన్న అడ్వాంటేజా డిసడ్వాంటేజ్ అంటే 3 ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు సిద్ధు ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధు టాప్లో ఉన్నాడు అనుకోండి, నూకరాజ్ దగ్గర నుంచి పాయింట్స్ వస్తాయి, హాఫ్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ దాని కింద ఉండే ఇంక ఏ పొజిషన్లో ఉన్నా కానీ జాను బాను వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ వస్తాయి, సేఫ్. ఇది ఒక్క ప్రాబిలిటీ, కరెక్ట్ ప్రాబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నూకరాజు పైన ఉండి దాని తర్వాత జాను బాను వాళ్ళు సెకండ్ నుండి వీళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఏముంటుంది? సో అంటే వీళ్ళ దాంట్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ 140 పాయింట్స్ ఉంటే 70 పాయింట్స్ ఉండాలి. ఆ 70 పాయింట్స్ 35 తీసుకుంటారనమాట. వాళ్ళిద్దరు పంచుకుంటారు. ఎవరు? నూకరాజు వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాను బాను వాళ్ళు పంచుకుంటారు. అదే కళ్యాణ్ వీళ్ళు గెలిస్తే మాత్రం స్ట్రైట్ అవే వాళ్ళ దగ్గర నుంచి 50 వాళ్ళ దగ్గర హాఫ్ ఆఫ్ పాయింట్లు తీసేసుకుంటారు. ఇక్కడ కూడా ఆ 2 పేర్లకి నష్టమే జరుగుద్ది, అన్యాయం జరుగుద్ది. ఎవరికి? ఫస్ట్ నూకరాజు సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి సిద్ధుకి పొరపాటు నూకరాజు గెలిచి ఉంటే కూడా నూకరాజుకి అన్యాయం జరుగుద్ది కదా. నూకరాజు గెలిచి జాను బాను వాళ్ళు గెలిచారనుకో, పొరపాటు సెకండ్ పొజిషన్లో ఉన్నారనుకో, అది నూకరాజుకి అన్యాయం జరిగినట్టే. ఒకవేళ ఇప్పుడు మనోడు మధ్యలో ఉన్నాడు అనుకో, సిద్ధు వాళ్ళు, నూకరాజు ఫస్ట్ ఉన్నాడు, సిద్ధు వాళ్ళు సెకండ్ ఉన్నారు, జాను బాను వాళ్ళు థర్డ్ ఉన్నారు అనుకో, నూకరాజు దగ్గర మనోడి దగ్గర నుంచి పాయింట్లు నూకరాజుకి వెళ్తాయి. సో జాను వాళ్ళ దగ్గర పాయింట్లు మనోడికి వస్తాయి. జాను వాళ్ళ దగ్గర తక్కువ పాయింట్లు ఉండి మనోడి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉన్నాయనుకో, అది మనోడికి నష్టం మళ్ళీ. సో ఒకటే ప్రాబిలిటీలో బెటర్ పొజిషన్లో వాళ్ళు గేమ్ ఆడతారు, అదే వాళ్ళు విన్ అయితే తప్పితే ఇంకా వేరే పొజిషన్లో ఏ పొజిషన్లో అయినా కానీ లాస్ అవుతారు వీళ్ళు. ఇది ఒకటి ఇలా జరుగుద్ది. సో ఇప్పుడు బయటకు వస్తారు, గేమ్ స్టార్ట్ అవుతుంది. సో గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, ఎవరి కలర్స్ వాళ్ళకి గుర్తున్నాయని అడుగుద్ది శ్రీముఖి. ఇది కామెడీ అసలు. శ్రీముఖి అందరిని అడిగిద్ది కానీ టీంని అడగదే. టీముకి కదా గుర్తుండాల్సిందే కలర్లా. టీముకి గుర్తుండకుండా వీళ్ళకి గుర్తుంటే ఏం ప్రయోజనం? దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరి కలర్స్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, లాక్స్ వేస్తారు, వాళ్ళ చేతులకి కాళ్ళకి లాక్లు వేస్తారు. గడ్డిలో వాళ్ళ సంబంధించిన కలర్కి సంబంధించిన సర్కిల్స్ ఒకటి ఉంటాయి, 4 ముక్కలు ఉంటాయి. ఆ 4 ముక్కల్ని పెట్టాలి. అక్కడ 4 ప్లేసులు మాత్రమే ఉంటాయి, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ముక్క ఎత్తుకొని పెట్టాలి. సో వాళ్ళ కలర్కి ఆపోజిట్ గేమ్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళ కింద పడేయచ్చు, 4 పొజిషన్స్లో పెట్టుకోవచ్చు. దాని తర్వాత మిగిలిన వాళ్ళు పడేసి మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. అలా ఎవరైతే ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేసిన తర్వాత శ్రీముఖి గారు అప్రూవల్ ఇస్తారో వీళ్ళు అలాగే కుంటుకుంటూ వెళ్ళి ఒక చేయి ఒక కాలుతోటి లోపలికి వెళ్తే ఆ లోపల ఒక మడ్ పిక్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసరికి 3 4 పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లో నెంబర్లు ఉంటాయి అనమాట, 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 నెంబర్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 1 2 3 నెంబర్ని 1 2 3 3 2 1 2 1 3 ఇలాగా ప్రాబబిలిటీలో ఒక్కొక్క నెంబర్తో కీ ఓపెన్ చేసుకోవాలన్నమాట. లాక్ ఉంటుంది, ఆ లాక్ని అట్లా అన్లాక్ చేసుకోవడానికి ఆ కోడ్ని యూస్ చేసుకోవాలి. సో అలా కోడ్ని యూస్ చేసుకొని అన్లాక్ చేసుకొని వచ్చి బెల్ కొట్టాలి. బెల్ ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళు గెలిచినట్టు. సో ఇప్పుడు ఈ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు గేమ్ ఆడుతున్నప్పుడు సో జాను బాను వాళ్ళు జాను బాను వాళ్ళు ఫస్ట్ పెడతారనమాట. సో జాను బాను వాళ్ళు ఫస్ట్ ఇక్కడ సర్కిల్ ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు లోపలికి. సో దాని తర్వాత అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు కూడా ఫినిష్ చేస్తారు. వీళ్ళు కూడా చాలా బాగా ఆడతారు. సో వీళ్ళు కూడా ఫినిష్ చేస్తారు. ఇక్కడ నుంచి ఆ సర్కిల్ ఫినిష్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. దాని తర్వాత సిద్ధు సోనియా వాళ్ళు వెళ్ళిపోతారు ఫినిష్ చేసి, సర్కిల్ ఫినిష్ చేసి. నూకరాజ్ అండ్ ఆశయ వాళ్ళు ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. మాస్టర్ అండ్ నీతు వాళ్ళు ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. మహేష్ అండ్ శాండ్రా వాళ్ళు ఫినిష్ చేసి వెళ్ళిపోతారు లోపలికి. కళ్యాణ్ వాళ్ళు ఫినిష్ చేయరు. కళ్యాణ్ వాళ్ళు ఎందుకు ఫినిష్ చేయరు? అంత లేజీగా గేమ్ ఆడారు. అసలు ఎందుకు వాళ్ళు ఫినిష్ చేయరంటే అసలు ఒక కలరే లేదు అక్కడ. వాళ్ళది పర్పుల్ కలర్ ఒకటి, మెరూన్ ఒకటి, అక్కడ బ్రౌన్ పెడతారు. అసలు కంప్లీట్లీ కలర్ కాదు వాళ్ళది. వాళ్ళేంటి, వాళ్ళ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కోసం వెతుక్కుంటూ ఉంటారు.
అప్పుడు వరకు. లేకుంటే వాళ్ళకి కూడా ఏదో కలర్ దొరికితే వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అసలు ఒక్కసారి కూడా పోలేదు వాళ్ళు అప్పటిదాకా. సో ఎప్పుడైతే అసలు మా కలరే దొరకట్లేదు శృతి, ఎతికి అంటే ఉంటుంది ఎతుకు, ఎందుకు ఉండదు, ఉంటుంది ఎతకాలి అనిందనమాట శ్రీముఖి. పాపం వాళ్ళు ఎతుకుతానే ఉన్నారు. ఎతికినా కూడా వాళ్ళకి దొరకలేదు, ఎందుకంటే వాళ్ళ కలర్ లేదు కదా అక్కడ. సో లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు పాపం, మాస్టర్ని అడుగుద్ది మళ్ళీ శ్రీముఖి, మాది మేమే పట్టుకున్నాం అని చెప్పి వాళ్ళు అంటారు. అది యాక్చువల్గా టీమ్ మిస్టేక్ కంప్లీట్గా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది అక్కడ. ఓకేనా, నిజంగా వాళ్ళకి అన్యాయం జరిగింది అక్కడే. కళ్యాణ్కి అసలే ఫస్ట్ టైం కళ్యాణ్కి ఇంట్రెస్ట్ పోయింది స్టార్టింగ్లోనే, డిస్క్వాలిఫై చేసినప్పుడే. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఆ అబ్బాయికి. సో అంటే యాక్టివ్గా గేమ్ ఆడే వాళ్ళని ఇంట్రెస్ట్ పోగొడితే ఎలా ఉంటుంది చెప్పండి, నిజంగా ఇంట్రెస్ట్ పోద్దలేదు, ఎవ్వరికైనా ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు జానుబాను వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తారు, బెల్ కొడతారు. దాని తర్వాత అమీర్ అండ్ అభిమానిక వాళ్ళు సెకండ్ బెల్ కొడతారు. తర్వాత సిద్ధు వాళ్ళు వచ్చి థర్డ్ బెల్ కొడతారు. సిద్ధు వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు నూకరాజు వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. నాకు ఇక్కడ అర్థం కాంది, ఒక 3 నెంబర్లు ఉంటాయి. 3 నెంబర్లతోటి ఎన్ని ప్రాబబిలిటీస్ వస్తాయి, మ్యాక్సిమం ఒక 6 ప్రాబబిలిటీస్ వస్తాయి. 6 ప్రాబబిలిటీస్లో వీళ్ళకంటే ముందే వెళ్ళారు. వాళ్ళు కోడ్ని గబగబా అన్లాక్ చేయరేంటి ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా చేయాలి కదా. సో అక్కడ కొంచెం టక్ కలర్స్ తీయలేదేమో అనిపించింది నాకు, కొంచెం ఫాస్ట్గా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సో వాళ్ళు ఇక్కడ ఆగమ్మ అని చెప్పి మనోడు అంటమే సరిపోయింది. సో 4th పొజిషన్లో వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఎవరైతే అక్కడ నీతు మాస్టర్ వాళ్ళు ఉన్నారో, సో ఇంకా మీరు అవసరం లేదు, మీరు వచ్చేసారని చెప్పారు. ఎందుకంటే గేమ్ అప్పటికే అయిపోయింది, నలుగురు అయిపోయారు కాబట్టి. ఇంకా అపోనెంట్లో ఆబ్వియస్లీ సెకండ్ పొజిషన్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ సో కళ్యాణ్ కలర్ కన్ఫ్యూషన్ వచ్చింది. సో కళ్యాణ్ కలర్ కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు సో ఓకే, టీమ్ది తప్పు అని చెప్పట్లేదు, ఓకే ఇలా కలర్ కన్ఫ్యూషన్ వచ్చింది కాబట్టి మీకు ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి, సో ఇప్పుడు వీళ్ళు అభిమానిక వాళ్ళు ఏదైతే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ అపోనెంట్ పేరు వీళ్ళే కాబట్టి, అభిమానిక వాళ్ళు ఏదైతే టైంలో ఫినిష్ చేశారో ఆ టైంలో ఫినిష్ చేసే లోపు మీరు కూడా ముందే ఫినిష్ చేస్తే మీరు గెలిచినట్టు అని చెప్తారు. దానికి అభిమానిక వాళ్ళు సో కెన్ ఐ సే సంథింగ్ అని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేస్తారు అన్నమాట. అది ఎలా అవుతుంది, సో అందరితో ఆడటం వేరు, సో సింగిల్గా ఆడటం వేరు, కన్ఫ్యూజన్ ఏముండదు కదా, సో క్లియర్గానే ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. సో వాళ్ళు అడిగిన దాంట్లో కూడా వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. వీళ్ళందరిలో కలిపి సో వీళ్ళు పడిపోతుంటే వాళ్ళు వేరే వాళ్ళు పెడుతుంటారు, వీళ్ళు పడిపోతుంటే వేరే వాళ్ళు పెట్టేదానికి ఛాన్సెస్ ఉంటాయి కళ్యాణ్ వాళ్ళకి దొరుకుంటుంటే. కాబట్టి సో వాళ్ళు గేమ్ ఆడతారు కదా, సో వాళ్ళు గేమ్ ఆడినప్పుడు వీళ్ళకి మైనస్ అయ్యింది కదా. సో అందుకని చెప్పి వాళ్ళ క్వశ్చన్ ట్రై చేసేది వ్యాలిడ్ క్వశ్చన్ అని చెప్పి, సో ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో బాను వాళ్ళు వాళ్ళ టైం లైన్ని మ్యాచ్ చేయగలిగితే, వాళ్ళ టైం లైన్ కంటే ముందే చేయగలిగితే అప్పుడు వాళ్ళు అమీర్ వాళ్ళు ఓడిపోయినట్టు, మీరు గెలిచినట్టు అని చెప్తే, సో అమీర్ అభిమానిక వాళ్ళు ఇంక అంతకన్నా ఆప్షన్ లేదు కదా ఒప్పుకోవడానికి, వాళ్ళు ఒప్పుకుంటారు. సో కళ్యాణ్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు ఒప్పుకోవడం నాకు నచ్చల. సో కొంచెం ఆర్గ్యూ చేయాల్సింది. ఎందుకు పాపం ఇప్పుడు వరకు వాళ్ళు ఆడారు, వాళ్ళు దేవుళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు కూడా ట్రై చేశారు. దాని తర్వాత బ్రౌన్ తీసుకెళ్ళి పెట్టు అని చెప్పి కూడా శ్రీముఖి అనింది. సో వాళ్ళు ఆ బ్రౌన్తో కూడా వెళ్ళారు, దోగాడుకుంటూ వెళ్ళారు, చేశారు. వాళ్ళు కష్టపడ్డారు, కుంటుకుంటూ వచ్చారు, మళ్ళీ దోగాడారు, మళ్ళీ కుంటుకుంటూ వచ్చారు, గేమ్ అయిపోయింది, వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు, వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు ఎంతైతే మిగిలిన వాళ్ళు ఎంత కష్టపడ్డారో వీళ్ళు కూడా అంతే కష్టపడ్డారు. సో ఇప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంకొక గేమ్ ఆడాలంటే వాళ్ళకి ప్రాబ్లమే కదా. వాళ్ళకి ఫస్ట్ ఉన్నంత ఎనర్జీ, స్టార్టింగ్లో ఉన్నంత ఎగ్జైట్మెంటు, సో వన్స్ అది మాది కాదు, మాది లేదు, ఏదో మాకు ఇచ్చారు అన్నప్పుడు ఉండదు కదా ఎగ్జైట్మెంటు, అండ్ ఆ ఎనర్జీ కూడా ఉండదు కదా. సో ఆ ఎనర్జీ లేదు అని చెప్పి వాళ్ళు గట్టిగా ఫైట్ చేసి ఉండాల్సింది. చేస్తుంటే శ్రీముఖి ఏమంటుంది, అంత అయిపోయింది మేమేం చేయలేమంటుంది, ఎందుకంటే వాళ్ళ మీద వేసుకోరు కదా పాపం. అందుకని అంటే గట్టిగా మాట్లాడలేరు కదా వీళ్ళు కూడా, క్వశ్చన్ చేయలేరు కదా. సో అందుకని పాపం వీళ్ళు ఆడారు. సో ఆడితే ఇప్పుడు టైము అసలు వాళ్ళకే అన్యాయం జరుగుతుంది, అభిమానిక వాళ్ళకి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. లేదంటే మొత్తం గేమ్ మొత్తాన్ని కంప్లీట్గా డిస్క్వాలిఫై చేసి అసలు రద్దే చేసేసి మళ్ళీ కొత్తగా గేమ్ పెట్టాలి, ఇది కరెక్ట్. ఎందుకంటే ఒక్కళ్ళకి అన్యాయం జరిగినా కానీ అన్యాయం జరిగినట్టే కదా. సో ఎవరికి అన్యాయం జరగకూడదు అంటే గేమ్ మొత్తాన్ని డిస్క్వాలిఫై చేసి కంప్లీట్గా రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గేమ్ స్టార్ట్ చేయాలి, అదే గేమ్ స్టార్ట్ చేయాలి, అప్పుడు న్యాయం చేసినట్టు. ఎందుకంటే తప్పు మీ దగ్గర ఉంది కాబట్టి, టీం దగ్గర. అలా కాదని చెప్పి సో ఇదైతే డెసిషన్ తీసుకున్నారో ఇది కరెక్ట్ డెసిషన్ కాదు. కళ్యాణ్ వాళ్ళు వాయిస్ రేజ్ చేసి మాట్లాడుండాల్సింది. సో అభిమానిక అదే బాను వాళ్ళకంటే ఫాస్ట్గా ఫినిష్ చేయాలని అనుకున్నారేమో, చేస్తారని అనుకున్నారేమో, బట్ అలా కాదు. ఎందుకంటే అందరూ ఆడుతున్నప్పుడు సో ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్కరు దొరుకుద్ది, ఆ దొరికినప్పుడు పక్కన ఇసేస్తుంటారు, అవి కూడా తీసుకొని జానుబావులు వస్తారు. ఇప్పుడేంటి ఆ 3 వీళ్ళే ఎత్తుక్కోవాలి కంప్లీట్గా, ఆ గడ్డి మొత్తం మీద వీళ్ళే ఎత్తుక్కోవాలి. అక్కడ 8 మంది ఎతికారు, అక్కడ 8 మంది ఎతికితే వీళ్ళకి దొరికిద్ది, వీళ్ళకి కూడా ఏదో దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళే ఎత్తుక్కోవాలంటే కష్టం కదా లాజిక్ ప్రకారం. సో వీళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా, ఎలా ఆడినా కానీ వీళ్ళకి అన్యాయం జరిగినట్టే. సో కళ్యాణ్ వాళ్ళు లాస్ట్ వరకు ఆడతారు, ఇంకా 1 minute అంటది, వీళ్ళు ఆ 4వ సర్కిల్ పెట్టాలి,
దాని తర్వాత కుంటుకుంటూ అక్కడికి వెళ్ళాలి, ఆ మడ్పిక్లో ఉన్న నెంబర్స్ తీయాలి, ఆ ప్రాబిలిటీస్ చూసుకోవాలి, ఆ కోడ్ అన్లాక్ చేయాలి, రావాలి, బెల్లు కొట్టాలి. ఇదంతా అయ్యే పనేనా విత్ ఇన్ ద 1 మినిట్? అవ్వదు. ఇట్ విల్ టేక్ టైం. అదే కళ్యాణ్ అంటాడు, ఇట్ విల్ టేక్ టైం, అనవసరంగా నేనెందుకు ఆడాలి, అనవసరం అది ఇది అని చెప్పి కళ్యాణ్ అంటాడు. కరెక్టే కదా, వ్యాలిడ్ పాయింటే కదా. నిజంగా వీళ్ళకి అన్యాయం చేశారు. ఇక్కడ నాకు చాలా అన్యాయం అనిపించింది. ఇంత దారుణమైన డెసిషన్స్ అసలు తీసుకోకూడదు. క్లియర్‌గా మీ మిస్టేక్ కనిపిస్తా ఉంది కదా అక్కడ. సార్ బిగ్ బాస్‌లో అంటే ఆళ్ళు సర్దేశారు. మీరు కూడా అలాగే సర్దేసినట్టున్నారు నాకు తెలిసి. ఆ బిగ్ బాస్‌లో కొన్ని గుర్తున్నాయి కదా, లాస్ట్ పెద్ద గొడవ ఒకటి ట్రయాంగిల్ ఒకటి గుర్తుంది కదా. సో, ఆ ట్రయాంగిల్ కాన్సెప్ట్ ఇలా ఉంది ఇది కూడా. కంప్లీట్‌లీ అన్‌ఫెయిర్ కళ్యాణ్ వాళ్ళకి. మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తారు శ్రీముఖి వాళ్ళు గానీ, జడ్జెస్ గానీ? అసలు ఇలాంటి ఫెయిర్ ఛాన్స్ ఇవ్వడం ఇది ఎంతవరకు ఫెయిర్ ఛాన్స్ అనేది బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ నాకు. సో, దాని తర్వాత గేమ్ అయిపోతది. అందరూ లోపలికి పంపించేస్తారు. దాని తర్వాత వచ్చి మాట్లాడుతా ఉంటారు శ్రీముఖి గారు. లోపలికెళ్తే ఈ మహేష్ కొంచెం నోడు దోలు ఎక్కువేమో. అది కొంచెం దోల ఎక్కువలాగా ఉంది నాకు అనిపిస్తోంది. ఆ భాను వస్తుంటే బాగా ఆడావు, నీకు అన్నీ 4 ఈజీగా దొరికేసాయంట కదా అంటాడు. మనోడికి సర్రని కాలేదు. యాక్చువల్‌గా మహేష్ వాళ్ళంటే నచ్చట్లేదు చాలామందికి అక్కడ. మనోడు అలాంటి దూల మాటలు మాట్లాడేసరికి ఇంకా నచ్చలేదు. ఏ పక్కనోళ్ళకి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? వేరే వాళ్ళ గేమ్‌ని తక్కువ చేసి మాట్లాడకు. అలాగే అదే నాకు నచ్చదు. ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నావు అని చెప్పి భాను రెచ్చిపోయాడు కొంచెం లైట్‌గా. ఎందుకంటే సడెన్‌గా అప్పుడే గేమ్ గెలిచొచ్చారు. సో, అక్కడ అలా జరిగింది. సో, అలా ఓడిపోయారు. అండ్ కళ్యాణ్ వాళ్ళది కూడా అలా జరిగింది. ఫ్రస్ట్రేషన్ ఉంది అండ్ డిస్‌క్వాలిఫై చేశారు. ఇయన్నీ వీళ్ళ కోసమే, వీళ్ళ వల్లే, వీళ్ళ కోసమే వీళ్ళని హైలైట్ చేస్తున్నారన్న థాట్‌లు అందరిలో ఉన్నాయి అక్కడ. మిగిలిన పెయిర్స్‌లో ఉన్నాయి. ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాళ్ళు వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తున్నారని. అలాంటిది మనోడు ఆ మాట అనేసరికి ఇంకా కోపం వచ్చి మనోడు మాట్లాడాడు. అరే అనవసరంగా మాట్లాడాడని చెప్పి మనోడు అంటాడు. ఆ బుద్ధి ముందుండాలని చెప్పి నేనంట మహేష్ గారికి. అది లేకపోయేసరికి మనోడికి ఇంకొక లోపలికి వెళ్ళి కూర్చుంటారు. సో, దాని తర్వాత నూకరాజు సిద్ధు మీద కంప్లెయింట్ ఇస్తారు వేరే వాళ్ళకి. అంటే ఇప్పుడు మహేష్, శాండ్రా వాళ్ళు పక్కన పడేస్తే అది మహేష్, శాండ్రా వాళ్ళు ఇచ్చారు వాళ్ళ కలర్ వాళ్ళకి, అందుకని తీసుకెళ్ళి పెట్టారంటే అది మళ్ళీ సిద్ధు కోపం వచ్చి నూకరాజు వాళ్ళతో వెళ్ళి మాట్లాడతారు. ఓవరాల్‌గా ఇది జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, అన్‌ఫెయిర్ అయితే జరిగింది కళ్యాణ్ వాళ్ళకి. అండ్ కంప్లీట్‌లీ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళకైతే మాత్రం చెయ్యి తగిలింది దెబ్బ మళ్ళీ నొప్పొస్తుంది. ఆళ్ళకి ఫేవరిజం చూపిస్తున్నారు ఖచ్చితంగా. మాస్టర్ వాళ్ళకి ఫేవరిజం కనిపిస్తుంది. అగైన్ మహేష్ అండ్ శాండ్రా వాళ్ళకి ఫేవరెటిజం కనిపిస్తుంది. వీళ్ళిద్దరికీ ఆ ఫేవరెటిజం అనేది చూపిస్తున్నారు. క్లియర్‌గా చూపిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని డిస్‌క్వాలిఫై చేయాలి, వీళ్ళని డిస్‌క్వాలిఫై చేయలేదు. అండ్ వీళ్ళ పాయింట్స్ కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ తీసేసుకుంటాడని చెప్పి సో, కళ్యాణ్ తీసుకెళ్ళి బాటమ్ 3లో వేశారు తెలివిగా. సో, ఈ రెండింటిని చూసినప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువగానే వర్క్ అవుతున్నాయి. మేనేజ్మెంట్స్ కోటాలో వాళ్ళు, ఈళ్ళు అని చెప్పి మనకు అర్థమైపోయింది. సో, దీన్ని బట్టి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటంటే ఎంత ఆడినా వృధానే. సో, ఫైనల్‌గా పీఆర్ టీమ్స్, బయటుండే పీఆర్‌లు అండ్ మేనేజ్మెంట్ కలిసి ఒక విన్నర్‌ని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి నాకు తెలిసినంత వరకు. చూద్దాం ఏం జరిగిద్దనేది. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.